అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్ష ప్రశాంతంగా రెండవ రోజు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే రెండో రోజు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు టెన్షన్గా లోపలికి వెళ్ళిన పరిస్థితి. అయితే సకాలంలో రానందుకు నిన్న ఒక 10 మంది 1 నిమిషం లేటుతో వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఒక రకంగా నిరుత్సాహపడ్డ పరిస్థితి కనబడుతుంది. మనము మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చూసినట్టు కనుకైతే 48 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. 48 పరీక్షా కేంద్రాలకు గాను 14,951 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా దాదాపుగా 7,363 మంది మాత్రమే పరీక్షకు హాజరైన పరిస్థితి కనబడుతుంది. అటు ఆదిలాబాద్ చూసినట్టుగా అంటే కొమరంభీం ఆసిఫాబాద్లో 18 పరీక్షా కేంద్రాలు ఉంటాయి. 18 పరీక్షా కేంద్రాలకు 4,393 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 55% మాత్రమే హాజరయ్యారు. అంటే 2,455 మంది విద్యార్థులు మాత్రమే హాజరైన పరిస్థితి కనబడుతుంది. ఆదిలాబాద్ కనుక చూసినట్టు కనుకైతే ఆదిలాబాద్ జిల్లాలో 29 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. 10,428 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 5,905 మంది విద్యార్థులు మాత్రమే హాజరైన పరిస్థితి. 56% విద్యార్థులు హాజరైన పరిస్థితి కనబడుతుంది. ఇటు నిర్మల్ కనుక మనం పరిశీలించినట్టుగైతే నిర్మల్ జిల్లాలో 24 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. 8,080 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా ఇటు 4,146 మంది విద్యార్థులు మాత్రమే హాజరైన పరిస్థితి. అంటే 51% మాత్రం హాజరైన పరిస్థితి. భారీగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షల అంశంలో చాలామంది గైర్హాజరైన పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా 1 నిమిషం ఆలస్యం నలంద ఆదిలాబాద్ డిగ్రీ కాలేజ్ అంశం అందరినీ కన్నీళ్లు పెట్టించింది, ఇబ్బంది పెట్టించింది. ముఖ్యంగా 1 నిమిషం లేటుతో 2 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ అయిన నా ప్రిపరేషన్ అంతా ఆగమైపోయిందని ఒక మహిళ కన్నీళ్లు పెడుతూ రోధించిన పరిస్థితి అందరినీ కలిచివేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 15 నుంచి 20 మంది విద్యార్థులు 1 నిమిషం ఆలస్యంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఇటు మంచిర్యాల జిల్లాలో కూడా 10 మంది 1 నిమిషం నుంచి 2 నిమిషాల ఆలస్యంతో 10 మందిని రిజెక్ట్ చేసిన పరిస్థితి కనబడింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 10 నుండి 15 మందిని 1 నిమిషం కలిచివేసింది. ఒక రకంగా వారిని ఎగ్జామ్ సెంటర్లో అలౌ చేయకుండా జరిగింది. మనం ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ వద్దనే ఉన్నాం, ఒకసారి చూపెట్టచ్చు. నేరుగా ఎగ్జామ్ సెంటర్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రతి సెంటర్ వద్ద అంటే ప్రతి పరీక్షా సెంటర్ వద్ద ఒక ఎస్ఐతో పాటు 4 కానిస్టేబుల్లను ఇచ్చిన పరిస్థితి. అదేవిధంగా పేపర్ తీసుకురావడానికి వెపన్ ఎస్కార్ట్ ద్వారా నేరుగా క్వశ్చన్ పేపర్ పరీక్షా కేంద్రానికి వస్తుంది. 9:30కు అన్నీ క్లోజ్ చేసేసి విద్యార్థులను అప్పటికే ఆపేస్తున్న పరిస్థితి. పేపర్ 1 రెండో రోజు కొనసాగుతున్న పరిస్థితి. ఈ సాయంకాలం పేపర్ 2 కొనసాగుతుంది. అంటే నిన్న పేపర్ 1, పేపర్ 2, ఇలా పేపర్ 3, పేపర్ 4 కూడా కొనసాగుతున్న పరిస్థితి. అయితే పరీక్షా కేంద్రాల్లో 4 జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీలు కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు, పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. స్కాడ్ కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఇబ్బంది జరగకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. పేపర్ 3 ఎగ్జామ్ కాగానే నేరుగా స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తారు, స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. అనంతరం మళ్ళీ పేపర్ 4 ఈవినింగ్ కాగానే నేరుగా TGPSCకి సంబంధించి హెడ్ క్వార్టర్కు వెపన్ ఎస్కార్ట్ ద్వారా హైదరాబాద్కు తరలించడానికి ఇప్పటికే అధికారులు రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పరీక్ష రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు అధికారులు కూడా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఎవరిని కూడా చుట్టుపక్కలకు రానియకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. ఐదుగురు అన్న ఇంకో ఒక్క
अरे लड़त नहीं रही लाओगे साथ अरे जाऊ दे लडू नको నిన్న సీటెట్ ఉండే కదా హైదరాబాద్ పోయింది మళ్ళీ నైట్ వచ్చేసింది మాది గౌరవ్ ఎగ్జామ్ రాసి వచ్చింది కదా అదే చూడు అరే తూ కాయిస్ करे का नहीं दे अरे खाई नहीं అయిపోతుంది అక్కడ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.